రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాపై హైప్ విపరీతంగా ఉంది. ఇప్పటికే వచ్చిన పోస్టర్లతో క్యూరియాసిటీని చాలా పెరిగిపోతుంది. ఈ మూవీలో విజయ్ వివిధ గెటప్ లో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పేరు VD12 గా ఉంది. ఈ మూవీ టైటిల్ టీజర్ ను మేకర్స్ ఫిబ్రవరి 12న విడుదల చేయనున్నారు. అయితే ఈ టీజర్ విషయంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా వార్తలు వైరల్ అవుతున్నాయి. పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం టీజర్ హిందీ వర్షన్ కు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇచ్చారని మూవీ టీం అధికారికంగా వెల్లడించింది. అలాగే తెలుగు వర్షన్ కు టాలీవుడ్ స్టార్ హీరో మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. టైగర్ సింబల్ ను నిర్మాత నాగవంశీ పోస్ట్ చేయడంతో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఉంటుందని కన్ఫర్మ్ అయింది. తమిళ వర్షన్ లో స్టార్ హీరో సూర్య గొంతు ఉండనుందని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా ఈసారి థియేటర్స్ దద్దరిల్లుతాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. VD12 సినిమాను మే 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారని వార్తలొస్తుండగా మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫ్యాషన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ భోస్రే హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో విజయ్ దేవరకొండ తొలిసారి కాకి డ్రెస్ వేసుకోబోతున్నాడు. లేక కెరియర్ ప్రాబ్లం ఉంటుందా? నేను నీ లైఫ్ లోకి రావడం